ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత భూమి కోసం ప్రాణాలు అర్పిస్తామని అన్నారు ఆయన. పాక్ దాడులపై భారత్ వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. దేవుడి దయతో మనం భారత్లో జన్మించామని అన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లలు అమాయకులను చంపి పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. అమాయకులు చిన్నపిల్లలను చంపబోమని ఇస్లాం చెప్పలేదని స్పష్టం చేశారు. ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారత్లో 23 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉంటున్నారని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత భూమి కోసం ప్రాణాలు అర్పిస్తామని అన్నారు. పాక్ దాడులపై భారత్ వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. దేవుడి దయతో మనం భారత్లో జన్మించామంటున్నారు ఆయన. పవిత్ర మాసంలో చిన్నపిల్లలు అమాయకులను చంపే పాక్కు ఇస్లాం పేరు పలికి అర్హత లేదంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, అయితే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ పైన తీవ్రంగా మండిపడ్డట్టు తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ల పైన తీవ్రంగా మండిపడినటువంటి అసదుద్దీన్ ఓవైసీ భారత భూమి కోసం ప్రాణాలైనా ఇస్తామనేటటువంటి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత భూమి ఈ దేశంలో పుట్టడం గర్వంగా ఉంది అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ దాడులని భారత్ తగ్గేదే లేదంటూ వెనక్కి తగ్గేదే లేదు. పాకిస్తాన్ ఇలాంటి దుష్కరమైన దాడులను పాకిస్తాన్ చేయడం సరికాదని కూడా చెప్పుతూ వచ్చాడు. ఎలాంటి ఉగ్రదాడిని సహించేదే లేదని ఇంతకుముందు కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆ దేవుని యొక్క కృప వలన మనమందరం భారతదేశంలో పుట్టాము, చాలా గర్విస్తున్నానని కూడా అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పవిత్ర మాసంలో చిన్నపిల్లలను కూడా చూడకుండా అయితే చంపేటటువంటి ఉగ్రవాదులకు అయితే ఈ యొక్క ఇస్లాం మతంలో కూడా ఈ విధంగా లేదు. హింసను ఎక్కడికి ప్రోత్సహించదు, హింస చేయడం నేరం అంటూ కూడా అయితే ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాక్ ఇస్లాం పేరు చెప్పాలకి అర్హత కూడా లేదంటూ కూడా చెప్పాడు. అదేంటంటే అయితే పాకిస్తాన్ ఇస్లాం పేరు చెప్తూనే ఈ యొక్క ఉగ్రవాదానికి పాల్పడుతుంది, అమాయకులను చంపుతుంది, ఆ యొక్క చిన్నపిల్లలు అని చూడకుండా కూడా ఆ చిన్నపిల్లలు మహిళలను చూడకుండా కూడా చంపుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇస్లాం మతంలో ఈ విధంగా హింసకు తావు లేదు అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది. అదేవిధంగా అమాయక పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు. ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తుందని, ఇస్లాం పేరుతో ఈ విధంగా ప్రచారం చేయడం తప్పు. ఇస్లాం ఎప్పుడు కూడా ఎక్కడ ఇస్లాంలో ఇలాంటి ప్రచారం లేదు. ఏదంటే మనం దేవుని కొరకు ఈ యుద్ధం చేస్తున్నామంటూ కూడా ఉగ్రవాదులు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఇస్లాంలో ఎక్కడ కూడా రాయించింది లేదు. కాబట్టి ఆ విధంగా చేయడం పాక్ పైన తీవ్రంగా మండిపడ్డట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రవీణ్ ఒక తాజా సమాచారం అందుతోంది.